హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పిల్లలైతే రెడీ అయ్యేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వ్లాగ్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇప్పుడు వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. హాస్పిటల్కి ఎందుకు ఏంటి అనేది వ్లాగ్లో అయితే షేర్ చేస్తానులేండి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా పిల్లలు పొద్దున్నే మనం రెడీ చేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారంటే మనకు సగం పని అయిపోయినట్లు. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే మనకి చాలా హడావుడిగా ఉంటుంది. ఇంక వాళ్ళు కనుక స్కూల్కి వెళ్ళిపోతే మనం కొంచెం ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు. అట్లాగే మనం కొంచెం పొద్దున్నే కూడా త్వరగా లేచినా కూడా కొన్నిసార్లు ఏంటంటే ఈ పిల్లలు లేచిన తర్వాత ఏదో ఆటలు అవి ఇవి పెడతారు కదా, ఇంకా అప్పుడైతే మనకు అసలు ఇంకా లేట్ అయిపోయిద్దని మనకి టెన్షన్ పడిపోతుంటాము. వాళ్ళకన్నా ముందు ఇంకా టయాన్ని పంపించకపోతే మళ్ళీ అక్కడ లేట్ అయితే బయట నిలబెట్టడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి మనం టయానికి రెడీ చేసి పంపించాలని మనం చూస్తాము. వాళ్ళు ఏంటంటే మా బుడ్డోడు అయితే మాత్రం లేచిన తర్వాత కొంతసేపు ఆడుకోవాలి, లేకపోతే ఇంకో 5 మినిట్స్ పడుకుంటా మమ్మీ, 5 మినిట్స్ పడుకుంటా మమ్మీ అని చెప్తాడు. స్కూల్కి వెళ్ళడానికి అయితే ఏం కాల్ చేయడు కానీ సైలెంట్గా వెళ్ళిపోతాడు చక్కగా రెడీ చేసి. కాకపోతే లేపినప్పుడు మాత్రం 5 మినిట్స్ పడుకుంటా అని చెప్తానే ఉంటాడనమాట. ఇంకా అంటే నిద్ర వస్తుండేది పాపం వాడికి పొద్దున లేపంగానే. నేను అప్పటికి ఇంకా వైషు వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు లేపుతాను అనమాట వాడిని లాస్ట్లో. పాపం మా బుడ్డోడికి అయితే అప్పటికి కూడా నిద్ర సరిపోవట్లేదు. పడుకునేటప్పుడు ఏంటంటే కొంచెం లేట్గా పడుకుంటాడు. అందుకని చెప్పి నేను లేపేసరికి 7:30 ఆ టయానికి లేపుతాను. 7:30 కూడా దాటిద్దిలేండి, ఆ టయానికి లేపుతాను. ఇంకా అప్పటికి కూడా పాపం వాడికైతే నిద్ర సరిపోదు. ఇక్కడైతే ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఒక పక్క ఇల్లు అది క్లీన్ చేసుకుంటానే, ఇంకో పక్క అయితే వంట చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే ఇంకా త్వరగా వంట చేసేసి లంచ్ బాక్స్ అది కూడా రెడీ చేసి పిల్లలకైతే క్యారేజ్ అంతా సర్దేసేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా హస్బెండ్కి అయితే ఆపరేషన్ చేస్తుంది కదా, ఇంతకుముందు వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తున్నాను కదా. సో చెకప్కి అయితే వెళ్ళి రావాలి. సో దానికోసం ఇంకా మనం లంచ్ బాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేసిన తర్వాత వెళ్ళామంటే మనకి హాస్పిటల్కి వెళ్తే మనం ఏ టైంకి మళ్ళీ రిటర్న్ వస్తామో మనకే తెలియదు. అంటే అక్కడ ఉండే జనాలను బట్టి ఉంటుంది కదా, ఓపీలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనకి లేట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి పిల్లలకైతే ఫస్ట్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేసేసి ఇంకా అప్పుడైతే వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి సాంబార్ చేస్తున్నాము. ఇంకా సాంబార్ ఒక్కటేలేండి, ఇంకా మళ్ళీ లేట్ అయిపోయింది కదా హాస్పిటల్కి కూడా వెళ్ళాలని చెప్పి సాంబార్ చేసేసి కొంచెం వడియాలకి చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెం కొబ్బరి పచ్చడి ఉంది. సో అది వాటితో సరిపెట్టేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా సాంబార్ పెట్టేసేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నానండి. ఇంకా టిఫిన్ తినేసేసామంటే ఇంకా తర్వాత అయితే ఇంక హాస్పిటల్కి వెళ్ళాలి కదా. సో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా అందుకని తినేస్తున్నాను. మామూలుగా రోజు అయితే ఇంకా అదే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసిన తర్వాత తింటాను అనమాట ప్రతిరోజు. కాకపోతే ఇంక ఈరోజు బయటకు వెళ్ళే పని ఉంది కదా. సో అందుకని ఇంకా పనులన్నీ అయిన తర్వాత అప్పుడు స్నానం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ముందే తినేస్తున్నాను. ఇంక ఇప్పుడు టిఫిన్ తినేసేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా కొంచెం అంట్లో ఉండే వాటిని కొంచెం కడగాలి, ఇంకా ఇల్లంతా చిమ్మడము తువ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక వంట చేస్తానే ఇంకో పక్కన అయితే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. ఇంకో దాంట్లో అయితే బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నం వండడానికి. సో ఇవన్నమాట పనులు అయితే ఇలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. మా పిల్లలు వెళ్ళేసరికి 8:30 అలా అవుతుంది కదా. ఇంకా తర్వాతే పనులన్నీ ఇంకా హడావుడిగా చేసేసుకొని 11:30కి ఆ టయానికల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మరీ లేట్ అయిపోతే మళ్ళీ లంచ్ టైం అయిపోతే మళ్ళీ డాక్టర్ ఏమైనా లంచ్కి వెళ్ళిపోతారేమోనని మళ్ళీ అదొక టెన్షను. ముందు వెళ్ళాలంటే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయకుండా వెళ్ళిపోయామనుకోండి మళ్ళీ మనం ఏ టైంకి వస్తామో తెలియదు, గోలంతా ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడైతే సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. పప్పు అయితే ముందే ఉడకబెట్టేసాను. ఇప్పుడైతే కూరగాయలన్నీ వేసేసి ఇంకా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా సాంబార్ కూడా వస్తుంది. ఇంకా కొంచెం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న అవన్నీ సాంట్లు ఉంటే వాటిని అయితే కడిగేస్తున్నాను. ఇవి కడిగేసుకుంటూనే ఇంకా పొయ్యి మీద అయితే ఒక దాని మీద అన్నం పెట్టి ఒక దాని మీద అయితే సాంబార్ పెట్టున్నాను. ఇంకా సాంబార్ అయిపోయిందంటే అండి బాక్స్లో కలిపేసి పెట్టేసేయాలి అన్నం పిల్లలకి. ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపించేసేయాలి. ఇంక ఈరోజు హాస్పిటల్కి ఏంటంటే ఇంకా అన్నయ్య వచ్చినారన్నమాట. అన్నయ్య అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అండి. ఇంకా మామూలుగా ఇంకా ఆపరేషన్ చేస్తుంది కదా, మామూలు చూడటానికని వచ్చారు. ఇంకా అట్లాగో ఉన్నారు కదా, చెకప్కి వెళ్ళేటప్పుడు కొంచెం తోడు ఉంటారులే అని చెప్పేసి ఇంకా ఉండమనేసరికి ఉన్నారనమాట అన్నయ్య. ఇంక ఇప్పుడు ఇంకా నేను అన్నయ్య ఇంకా ఈయన అందరం కలిసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాము. సో ఇక్కడ
ఇప్పుడైతే ఇంకా బాక్సు అన్నం అంతా అయిపోయింది, వాటిని అయితే బాక్స్లోకి సర్దేసేస్తున్నాను. ఇంకా అదే టైం అవుతుంది. ఇంకా అన్నయ్య అయితే తీసుకెళ్ళి బాక్సులు ఇచ్చేసి వచ్చేసేస్తారు. ఆ లోపల అయితే మేము ఆటో పిలుచుకొని వచ్చేసామంటే ఇంకా వెళ్ళిపోతాం అనమాట హాస్పిటల్కి. ఇంకా అందుకని బాక్సులు సర్దేసేస్తున్నాను. ఇంతకుముందు కొన్ని వీడియోస్లో అయితే చూస్తున్నారనుకుంటా ఈ అన్నయ్యనైతే మీరు. మామూలుగా సంక్రాంతి వీడియోస్ వాటిలో పెట్టాను కదా, సో మీ అందరికైతే హాయ్ చెప్తున్నారు. నేను అప్పుడైతే చూడలేదు, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసారనమాట మీ అందరికీ హాయ్ చెప్పడం. సో ఇంకా సంక్రాంతి వీడియోస్ వాటిల్లో అయితే ఇంకా అన్నయ్య కూడా ఉన్నారనమాట షేర్ చేస్తున్న వీడియోస్లో. సో ఇప్పుడైతే ఇంకా అదే టైం అవుతుంది కదా, బాక్స్ అది పెట్టిస్తే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తానని చెప్తున్నారనమాట. ఇంకా అదైతే పెట్టేస్తున్నాను. వాళ్ళకైతే పిల్లలకి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే మేము వెళ్తామండి. ఇంకా అప్పుడు ఎంత లేట్ అయినా మాకు ఇబ్బంది ఉండదు కదా. ఇంకా ఎందుకంటే పిల్లలకి టయానికి మనకి ఇచ్చేసామంటే బాక్సు ఇంకా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. వాళ్ళు టయానికి పాపం తింటారు, లేకపోతే మనం లంచ్ బాక్స్ కోసం మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం కొంచెం తినడం వెనక ముందు అయినా పర్వాలేదు, కానీ ఇంకా పిల్లలకైతే టయానికి ఇవ్వకపోతే ఇంకా వాళ్ళైతే టయానికి తినలేదే అని మనకు అనిపిస్తుంది. మళ్ళీ మనం హడావుడిగా లేటుగా ఇచ్చామనుకో వాళ్ళు లేటుగా కొంచెమే తింటారేమో. సో ఇవన్నీ ఆలోచిస్తుంటాం మనమైతే. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళకి బాక్స్ అయితే ఇచ్చేసి మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. క్యారేజీలు అన్నీ సర్దేసేసాను. సర్దేసిన తర్వాత అన్నయ్యకి ఇచ్చేసేస్తే అన్నయ్య అయితే స్కూల్లో తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారు. వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఆటోను అయితే పిలుచుకొని వచ్చేసారు. ఇంకా ఆటోలో అయితే ఇంకా ఎక్కేసేసి ఇంకా నేను అన్నయ్య ఈయనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసి డాక్టర్కి ఒకసారి చెకప్ అది చేయించేసుకొని ఎలా ఉంది ఏంటని అడిగేసేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు యాజ్ యూజువల్ ఇంకా మనం హాస్పిటల్కి వెళ్తే రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలి. ఇంకా మేము ఆ రోజు రిటర్న్ వచ్చేసరికి ఇంకా మామూలుగా ఓపీస్ అయితే లేట్ అవుతాయి, కానీ సర్జరీ జరిగింది కదా, అందుకని మమ్మల్ని అయితే వెళ్ళిన వెంటనే చూసేసారనమాట. ఇంకా డాక్టర్ది చెకప్ చేసి ఇంకా వెంటనే పంపించేసారు. ఒక 1 అవర్లో వచ్చేసామన్నమాట. వెళ్ళి ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసాము 1 అవర్లో. సో ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా 1 అవర్లో అయితే రిటర్న్ వచ్చేసేసి ఇంకా మేము కూడా లంచ్ అది తినేసేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. సో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.